ఈ క్వశ్చన్ నుండి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇఫ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆర్ ఈక్వల్, sum of the products of the roots of the equation kx square plus 6x plus 4k equals to 0 are equal, then find the value of k. ఈ వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తము మూలాల లబ్ధము సమానాలైతే k విలువ కనుగొనండి అంటున్నారు. మనకి ax square plus bx plus c equal to 0 is the standard form of quadratic equation and a is not equal to 0 here. A is not equal to 0. ఓకే, ఈ ఇచ్చిన ఈక్వేషన్ అంటే మనకి గివెన్ ఈక్వేషన్ ఈస్ kx square plus 6x plus 4k equals to 0. Also given that the sum and product of the roots are equal for this equation. What is the sum of the, for example, alpha plus beta are the roots అనుకుంటే alpha and beta are the roots of given equation అనుకుంటే sum of the roots alpha plus beta అంటే minus b by a అవుతుంది. మైనస్ బి బై ఏ అంటే మైనస్ 6 by k అవుతుంది. therefore product of the roots ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ అవుతుంది. సి బై ఏ అంటే 4k by k అవుతుంది. 4k by k అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, ఈ రెండు ఈక్వల్ అన్నాడు. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా. సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ 6 by k ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ 4k by k. ఓకేనా, ఈ k డినామినేటర్కి న్యూమరేటర్కి క్యాన్సిల్ అయిపోతే 2 1s 2 3s. therefore k ఈక్వల్స్ టు -3 by 2. k వాల్యూ -3 by 2. ఓకే, థ్యాంక్ యూ.